ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీ గురించి డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే దగ్గరలో ఏపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ రిలీజ్ అవబోతుంది కాబట్టి. అండ్ మెయిన్గా లాస్ట్ ఇయర్ కూడా ఏపీ జియోగ్రఫీ మీద క్వశ్చన్స్ చాలా వచ్చాయి. సో మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. Andhra Pradesh is located in the southeastern part of India on the eastern Deccan Plateau and Eastern Ghats. ఇండియా మ్యాప్ చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ అనేది సౌత్ ఈస్టర్న్ పార్ట్లో ఉంటుంది అనమాట. అండ్ డెక్కన్ ప్లాటో ఇక్కడే అండ్ ఈస్టర్న్ ఘాట్స్ ఇక్కడే ఉంటాయి అనమాట. సో ఆంధ్రప్రదేశ్ అనేది సౌత్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో లొకేట్ అయ్యింది ఆన్ ద ఈస్టర్న్ డెక్కన్ ప్లాటో అండ్ ఈస్టర్న్ ఘాట్స్. అండ్ ఆంధ్రప్రదేశ్ యొక్క లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ చూసుకుంటే 12°41 నార్త్ అండ్ 19°07 నార్త్ లాటిట్యూడ్ అండ్ 77° ఈస్ట్ అండ్ 84° ఈస్ట్ లాంగిట్యూడ్ అనమాట. అండ్ ఇండియన్ స్టాండర్డ్ మెరిడియన్ ఉంది కదా 82°5 ఈస్ట్ లాంగిట్యూడ్, అది ఆంధ్రప్రదేశ్లో కాకినాడ నుంచి పాస్ అవుతుంది అనమాట. నెక్స్ట్ సైజ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇండియా మొత్తంలో ఆంధ్రప్రదేశ్ ఇస్ ద 7th లార్జెస్ట్ స్టేట్ అనమాట. అండ్ ఏరియా వచ్చేసి 1,62,970 స్క్వేర్ కిలోమీటర్స్. ఇండియాలో ఇండియా టోటల్ ఏరియాలో ఆంధ్రప్రదేశ్ అనేది 4.96% ఉందన్నమాట. అండ్ ఇది ఏ స్టేట్స్తో బౌండరీస్ షేర్ చేసుకుంటుందంటే ఒకటి ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, కర్ణాటక అండ్ తమిళనాడు 5 స్టేట్స్తో. అండ్ బే ఆఫ్ బెంగాల్ వన్ సైడ్ మొత్తం బే ఆఫ్ బెంగాల్ అనమాట. 5 స్టేట్స్ ఏంటంటే ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, కర్ణాటక అండ్ తమిళనాడు. ఇక్కడ మొత్తం కోస్టే కదా ఇటువైపు అంతా. ఇది మొత్తం కోస్ట్ లైన్ ఎంత లెంత్ ఉందంటే 1053.07 కిలోమీటర్స్. ఎక్కడి నుంచి నార్త్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, సౌత్ ఎక్కడ ఎండ్ అవుతుందంటే శ్రీకాకుళం నుంచి స్టార్ట్ అయ్యి ఎండ్స్ విత్ తిరుపతి అనమాట. లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఉన్న డిస్ట్రిక్ట్ ఏదంటే అది శ్రీకాకుళం. అండ్ మెయిన్ రివర్స్ ఆంధ్రాలో ఫ్లో అయ్యేవి ఏంటివి కృష్ణా అండ్ గోదావరి. కృష్ణా అండ్ గోదావరి డెల్టా అనేది ఇండియాలో 2nd లార్జెస్ట్ రివర్ డెల్టా అనమాట. నెక్స్ట్ న్యాచురల్ రీజన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. న్యాచురల్గా 2 రీజన్స్ అనమాట. ఒక్కటేమో రాయలసీమ, ఒకటేమో కోస్తా. ఇదంతా రాయలసీమ కిందకి వస్తే ఇది మొత్తం కోస్తా కిందకి వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ కోస్తాలో కూడా ఈ ఏరియాని మనం నార్థన్ ఆంధ్ర అని కూడా అంటాము అనమాట. నార్త్ ఆంధ్ర అని కూడా అంటాము. బట్ ఇది మొత్తం కోస్తా అండ్ ఇది రాయలసీమ అనమాట. ఫస్ట్ కోస్తా ఆంధ్ర లొకేషన్ ఏంటంటే ఇటు పక్క ఈస్టర్న్ ఘాట్స్ అండ్ ఒడిస్సా, బే ఆఫ్ బెంగాల్కి మధ్యలో ఉంటుంది ఈ కోస్తా ఆంధ్ర. కింద ఏమో రాయలసీమ ఉంటుంది, ఇటు పక్క ఏమో ఒడిశా, పైన ఒడిశా ఉంటుంది, ఇటుపక్క బే ఆఫ్ బెంగాల్ అండ్ ఇటుపక్క తెలంగాణ రీజన్. అండ్ మేజర్ సిటీస్ ఏంటంటే విశాఖపట్నం, విజయవాడ అండ్ గుంటూరు. మెయిన్ రివర్స్ గోదావరి, కృష్ణా అండ్ పెన్నా. అండ్ రాయలసీమకు వస్తే రాయలసీమ లొకేషన్ ఏంటి సౌత్ వెస్ట్ ఆంధ్రప్రదేశ్ అనమాట. మెయిన్ రివర్ రాయలసీమలో ఫ్లో అయ్యే మెయిన్ రివర్ వచ్చేసి పెన్నార్ రివర్. మేజర్ సిటీస్ కర్నూలు, కడప, తిరుపతి. అండ్ రీజన్లో ఏముంటాయి కంపోజ్డ్ ఆఫ్ నెస్సిక్ రాక్ విచ్ ఈస్ ఫోలియేటెడ్ రాక్ ఫార్మ్డ్ ఇన్ ఎర్త్ ఇంటీరియర్ అండర్ కండిషన్స్ ఆఫ్ హీట్ అండ్ ప్రెషర్. నెస్సిక్ రాక్ అనేది మెటమార్ఫిక్ రాక్ అనమాట. ఎక్కువ హీట్ అండ్ ప్రెషర్ అప్లై చేసినప్పుడు ఇది ఫోలియేటెడ్ అంటే లేయర్స్ ఆఫ్ రాక్ అనమాట. రాక్ పైన సమ్ లేయర్స్ కనిపిస్తుంది అనమాట మనకు క్లియర్గా. ఇది మెటమార్ఫిక్ రాక్. ఎక్కువ హీట్ అండ్ ప్రెషర్ అప్లై చేయడం వల్ల వచ్చిందనమాట, ఫామ్ అయిందనమాట. అండ్ ఇక్కడ ఆంధ్ర మ్యాప్ చూడటం గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఏ స్టేట్స్ ఎక్కడున్నాయి, దేనికి టచ్ అయి ఉన్నాయి, మనం విజువల్గా దాన్ని చూస్తే మనకి బాగా గుర్తుంటుంది. సో ఆంధ్ర మ్యాప్ని బాగా చూడండి, ప్రాక్టీస్ చేయండి. ఏ స్టేట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఒకసారి నీట్గా చూసి గుర్తుపెట్టుకోండి. సో దట్ ఇవన్నీ గుర్తుండాలంటే ఫస్ట్ మనకి మ్యాప్ ప్రింట్ అయిపోవాలి.
ఇప్పుడు ఏ ఏ డిస్ట్రిక్ట్స్ ఏ స్టేట్స్తో బౌండరీ షేర్ చేసుకుంటున్నాయి అనేది చూద్దాం. ఫస్ట్ ఒడిస్సాతో ఏ డిస్ట్రిక్ట్ షేర్ చేసుకుంటున్నాయి? శ్రీకాకుళం, పార్వతీపురమన్యం అండ్ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్స్. ఈ 3 డిస్ట్రిక్ట్స్ ఒడిషాతో బౌండరీ షేర్ చేసుకుంటున్నాయి. అండ్ ఛత్తీస్గఢ్తో షేర్ చేసుకునే ఒకే ఒక్క డిస్ట్రిక్ట్ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్. తెలంగాణతో అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నంద్యాల అండ్ కర్నూలు ఇవన్నీ తెలంగాణతో షేర్ చేసుకుంటున్నాయి బౌండరీ. అండ్ తెలంగాణతో, ఛత్తీస్గఢ్తో, ఒడిశాతో 3 స్టేట్స్తో షేర్ చేసుకునేది ఏంటంటే అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్. ఈ 3 స్టేట్స్తో బౌండరీ షేర్ చేసుకుంటుంది అనమాట. కర్ణాటకతో చిత్తూరు, కర్నూలు, అనంతపూర్, సత్యసాయి డిస్ట్రిక్ట్ అండ్ అన్నమయ్య ఇవి కర్ణాటకతో బార్డర్ షేర్ చేసుకుంటున్నాయి. చిత్తూరు కర్ణాటక అండ్ తమిళనాడు బోత్ స్టేట్స్తో బార్డర్ షేర్ చేసుకుంటుంది. తమిళనాడుతో ఏవేవి? తిరుపతి అండ్ చిత్తూరు. అండ్ ఇక్కడ అనంతపూర్ కూడా తెలంగాణతో బార్డర్ షేర్ చేసుకుంటుంది. అనంతపూర్ తెలంగాణ అండ్ కర్ణాటక రెండింటితో బార్డర్ షేర్ చేసుకుంటుంది. అండ్ ఇక్కడ ఏ కోస్టల్ ఆంధ్ర డిస్ట్రిక్ట్స్ వేరే డిస్ట్రిక్ట్స్తో బార్డర్ షేర్ చేసుకుంటున్నాయని చూద్దాం. ఫస్ట్ శ్రీకాకుళం దేనితో షేర్ చేసుకుంటుంది? పార్వతీపురమన్యం అండ్ విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం దేంతో? విజయనగరం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్తో. అండ్ తర్వాత అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ అండ్ కాకినాడ దేంతో? అనకాపల్లి అండ్ ఈస్ట్ గోదావరి దేంతో? కాకినాడ, కోనసీమ, వెస్ట్ గోదావరి అండ్ ఏలూరు. కోనసీమ ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరితో. వెస్ట్ గోదావరి, కోనసీమ, ఈస్ట్ గోదావరి, ఏలూరు అండ్ కృష్ణ. ఏలూరు దేంతో? వెస్ట్ గోదావరి, కృష్ణ, గుంటూరు, ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు. అండ్ దెన్ కృష్ణ దేంతో? ఏలూరు, వెస్ట్ గోదావరి, గుంటూరు అండ్ పల్నాడు. గుంటూరు, కృష్ణ, పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు అండ్ బాపట్ల, గుంటూరు అండ్ ప్రకాశం. ఇవన్నీ ఏ డిస్ట్రిక్ట్స్? కోస్తా ఆంధ్రాలోని డిస్ట్రిక్ట్స్ అనమాట. అండ్ ఇక్కడ మిస్ అయినవి ఏంటివి? ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ మిస్ అయింది. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్కి ఏంటివి? ఏలూరు, కృష్ణ, గుంటూరు, పల్నాడు. ఇంకా ఏం మిస్ అయింది? అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్. దీనికి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురమన్యం, అండ్ అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి అండ్ ఏలూరు. దీనికి శ్రీకాకుళం టచ్ అవ్వదు. అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్కి శ్రీకాకుళం టచ్ అవ్వదు. ఇవన్నీ విజయనగరం, పార్వతీపురమన్యం, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి అండ్ ఏలూరు. ఆ తర్వాత రాయలసీమలో డిస్ట్రిక్ట్స్ కర్నూలు, నంద్యాలతో ప్రకాశం అండ్ అనంతపూర్తో. నంద్యాల దేంతో? కర్నూలు, ప్రకాశం, ఎన్టీఆర్. ప్రకాశం, నంద్యాల, కర్నూలు, గుంటూరు, బాపట్ల, పొట్టి శ్రీరాములు నెల్లూరు, అనంతపూర్, కర్నూలు, ప్రకాశం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప. శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ అనంతపూర్, వైఎస్ఆర్ కడప అండ్ అన్నమయ్య. వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్, అన్నమయ్య అండ్ చిత్తూరు. అండ్ ఇందులో మిస్ అయింది అన్నమయ్య డిస్ట్రిక్ట్. వెయిట్
శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, ఎస్పీఎస్ నెల్లూరు, తిరుపతి, చిత్తూరు. చిత్తూరు దేంతో? తిరుపతి అండ్ అన్నమయ్య. అండ్ తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య అండ్ చిత్తూరు. ల్యాండ్ లాక్డ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ల్యాండ్ లాక్డ్ అంటే చుట్టూ ల్యాండే ఉంటుంది అనమాట. ఓషన్ ఒక సైడ్ టచ్ అవ్వకుండా ఓన్లీ ల్యాండ్ లాక్డ్ డిస్ట్రిక్ట్స్ అనమాట. అవన్నీ ఏంటివి? అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్, ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు, కృష్ణా, నంద్యాల్, కర్నూలు, అనంతపూర్, శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ అండ్ వైఎస్ఆర్ కడప. ల్యాండ్ లాక్డ్ ఇంకో విధంగా ఏంటంటే చుట్టూ వేరే స్టేట్కి టచ్ అవ్వకుండా వితిన్ ఆంధ్రప్రదేశ్లోనే చుట్టూ డిస్ట్రిక్ట్సే ఉంటాయన్నమాట. ఒక పక్క బే ఆఫ్ బెంగాల్, ఒక పక్క ఇంకో స్టేట్ అలా టచ్ అవ్వకుండా ఓన్లీ స్టేట్స్ మధ్యలో ఉండే డిస్ట్రిక్ట్స్ ఏంటివంటే వైఎస్ఆర్ కడప, గుంటూరు అండ్ ఈస్ట్ గోదావరి. ఈ 3 డిస్ట్రిక్ట్స్ వితిన్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయన్నమాట. ఐ మీన్ డిస్ట్రిక్ట్స్ మధ్యలో ఉంటాయన్నమాట.